2 రోజుల కిందట జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ, పక్క రాష్ట్రంలో విజయ్ సీఎం అయ్యారు. అంటే విజయ్ పేరు ప్రస్తావించకుండా ఆ కాంటెక్స్‌లో ఇక్కడ మనకు కూడా అవకాశం ఉంది అని చెప్పి కొందరు అత్యుత్సాహపడుతూ ఉన్నారు. కొందరు నాకు మెసేజ్ చేస్తున్నారు, పోస్టులు పెడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఒక కులం ఫుల్‌గా అత్యుత్సాహం చూపుతుంది. ఏ కులం అనేది వాళ్ళకు తెలుసు కదా! ఆయన మాట్లాడినానికి తెలుసు, విన్నోళ్ళకు తెలుసు. ఏం 2 సార్లు పోటీ చేసి నన్ను ఓడించారు కదా! అది ఇది అని చెప్పి చాలా మాట్లాడి నేనేం కులం కోసం రాలేదు. అది ఇది అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మొత్తం మీద ఆయన మాటలు ఏ కులమైతే ఆయన ఎక్కువగా ఓన్ చేసుకుంటుందో వాళ్లకు కాసింత ఏమంటారు అసంతృప్తిని, ఆగ్రహాన్ని కలిగించినట్లున్నాయి. అందుకే కాపు రిజర్వేషన్ పోరాట సమితి పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో వాళ్ళు ప్రధానంగా హైలైట్ చేసిన విషయాలు కనుక చూస్తే, మెగా కుటుంబానికి కాపులు దేవుడిచ్చిన వరం, కాపులను వదిలేసి రాజకీయం చేస్తానంటే పునాది లేని భవనంగా జనసేన పార్టీ మిగిలిపోతుంది. కాపులను వదిలేసి రాజకీయం చేస్తుంది అంటే పునాది లేని పార్టీగా జనసేన మిగిలిపోతుందని, మీ మెగా కుటుంబ సభ్యుల సినిమాలకైనా, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అయినా, చిరంజీవి ఐ బ్యాంక్ అయినా, ప్రజారాజ్యం పార్టీకైనా, జనసేన పార్టీకైనా టోటల్గా మీ కుటుంబానికి అండగా నిలబడింది 80% కాపులే. కాపులే మీ కుటుంబాన్ని ఓన్ చేసుకున్నారు. మరి కాపులను మీ మెగా కుటుంబం ఓన్ చేసుకుందా లేదా అని మీ అన్నదమ్ములు ముగ్గురు ఆలోచించుకోవాలి. 2014లో ఒక్క సీటు తీసుకోకుండా టీడీపీకి మీరు మద్దతు ఇవ్వడంతో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని ప్రకటించి మేనిఫెస్టోలో పెట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మోసం చేశారు. అయినా ఆనాడు మీరు ప్రశ్నించలేదు. దానిపై 2016 నుండి 19 మధ్య జరిగిన కాపు ఉద్యమంపై మీరు స్పందించని కారణంగానే 2019లో 2 చోట్ల మీరు ఓడిపోయారు. అవసరం తీరిపోయాక చంద్రబాబు అప్పట్లో మిమ్మల్ని, మోదీని వదిలేశారు. ఆ తర్వాత మళ్ళీ మీ మద్దతు 2024లో అధికారం చేపట్టిన చంద్రబాబు కాపులకు మళ్ళీ అన్యాయం చేస్తున్నారు. మీరు చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తే 2029లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం గ్యారంటీ. రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం ప్రశ్నించే ధైర్యం కూడా మీరు చేయలేకపోతూ ఉన్నారు. కాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సైతం కాపులకు అంతే చంద్రబాబు స్థాయిలోనే అన్యాయం చేస్తూ వస్తూ ఉన్నారు అని చెప్పి, కనీసం వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయాలి అని, కాపులకు జరుగుతున్న అన్యాయాలను అడ్రస్ చేయాలనే ధైర్యం కూడా మీకు ఎందుకు ఉండడం లేదు అంటూ మొత్తం మీద పవన్ కళ్యాణ్కి అయితే కాపు రిజర్వేషన్ పోరాట సమితి బహిరంగంగానే ఒక లేఖ రాశారు.